హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఓటర్ ఐడి కరెక్షన్ చేసుకునేది ఒకసారి చూద్దాం. సైట్ చూద్దాం ఏం కావాలి ఎట్లా ఏందనేది. దీనికి ఓటర్ ఐడి గూగుల్ సర్చ్లో ఓటర్ ఐడి అని టైప్ చేస్తే కరెక్షన్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫోటో, ఫోన్ నెంబర్ లేకపోయినా కూడా మనం ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇది ఓటర్ ఐడి సర్వీస్ పోర్టల్ ఉంది కదా, ఈ ఓటర్ ఐడి సర్వీస్ పోర్టల్ క్లిక్ చేసిన తర్వాత ఓటర్ ఐడి సర్వీస్ పోర్టల్ క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో లాగిన్ సైన్ అప్ ఉంది కదా, ఆల్రెడీ ఇంతవరకు లాగిన్ ఉంటే గిట డైరెక్ట్ మీ ఫోన్ నెంబర్ పాస్వర్డ్ కొట్టి మనం లాగిన్ కావచ్చు. లేకపోతే సైన్ అప్ కొట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇట్లా మీ దగ్గర ఉండేటువంటి ఫోన్ నెంబర్కి అండ్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టుకొని మిగతాది లాస్ట్లో 1 2 అని మీ పేర్లు పెట్టుకుంటే పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. ఈ పాస్వర్డ్కి మీ దగ్గర ఉండేటువంటి నెంబర్ ఉంటుంది కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా అవుతుంది. కంపల్సరీ నెంబర్ అయితే యాడ్ ఉండాలి. ఇట్లా సైన్అప్లో మీ ఫోన్ నెంబరు కింద సెక్యూరిటీ కోడ్ కొడితే, ఒకవేళ ఈ నెంబర్ ఎప్పుడన్నా ఆల్రెడీ ఉంటే గిట ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది. ఏదైతే రిజిస్ట్రేషన్ కాని నెంబర్ ఉంటుందో, ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే గిట ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకొని సెట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కాని నెంబర్ ఉంటే గిట కొత్తగా మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అండ్ పిన్ నెంబర్ కింద సెక్యూరిటీ పిన్ నెంబర్ టైప్ చేస్తే క్యాప్చర్ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ అని కొట్టాలి. క్యాప్చర్కి వచ్చి కంటిన్యూ ఇచ్చిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ రెండు టైప్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ మీ యొక్క పేరులో ఒక 8 లెటర్స్ స్టార్ట్ క్యాపిటల్, ఆ తర్వాత 1 2 ఏదైనా ఒక ఆల్ఫాబెట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ ఓటీపీ వస్తుంది. నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్కి ఓటీపీ వచ్చిన సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఏదైతే ఫోన్ నెంబర్ దీనికి ఇస్తామో ఆ ఫోన్ నెంబర్ మీరు దీనికి ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ 2 సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సిస్టంలో అయినా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సిస్టంలో సేవ్ చేసిన తర్వాత డైరెక్ట్ బ్యాక్ వచ్చినా వస్తుంది. డైరెక్ట్ లాగిన్ క్లిక్ చేసుకొని మీ యొక్క ఫోన్ నెంబర్ ఇందాక రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ 2 టైప్ చేస్తే మనం ఈ పోర్టల్ అనేది లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. లాగిన్ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. 6 digits ఉంటుంది. 6 నెంబర్లు ఉంటాయి. ఈ 6 నెంబర్లు మనం టైప్ చేసిన తర్వాత వెరిఫై లాగిన్ ప్రతిసారి ఓటీపీ పడుతుంది అనమాట. ఓటీపీ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా ఓటీపీ పడుతుంది. ఇక్కడ లాగౌట్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేది. దీనిలో మనం అప్లై చేసుకున్న తర్వాత ట్రాక్ అప్లికేషన్ ఉంది కదా, ట్రాకింగ్ మీకు అప్లై అయిన తర్వాత ఒక ట్రాకింగ్ నెంబర్ వస్తుంది. అది ఒక 15 days లేదా 1 monthకి చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సర్చ్ రోల్ అంటే ఆల్రెడీ ఇంతవరకు ఉన్నా కూడా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి చూసుకోవచ్చు ఉందా లేదని. ఇంకోటి ఏంటంటే డౌన్లోడ్ ఈఎఫ్ఐకి డౌన్లోడ్ ఉంది కదా, అక్కడ మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ అప్లికేషన్ నెంబర్ కొడితే ఒకవేళ ఓటర్ ఐడి కన్ఫర్మ్ అయితే గిట్ట మనం దాన్ని డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇట్లా ఫామ్ 18లోకి వెళ్తే ఫామ్ 18 నుంచి ఫామ్ 8లో మనం క్లిక్ చేసుకోవాలి కరెక్షన్ కాబట్టి. ఇక్కడ మీ యొక్క ఎఫిక్ నెంబర్ ఉంది కదా, ఎఫిక్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఎఫిక్ నెంబర్ ఉంటుంది కదా, ఎఫిక్ నెంబర్ టైప్ చేయండి. అక్కడ ఎఫిక్ నెంబర్ టైప్ చేసిన సబ్మిట్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. అంటే ఏ డిస్టిక్, ఏ స్టేట్, డిస్టిక్ అండ్ ఏందనేది వస్తుంది. ఇక్కడ కరెక్షన్ ఎలక్ట్రానిక్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ షిఫ్టింగ్ అడ్రస్ ఇవి ఉన్నాయి కదా, కరెక్షన్ క్లిక్ చేసుకోండి. కరెక్షన్ క్లిక్ చేసుకొని ఓకే కొడితే, కరెక్షన్ క్లిక్ చేసిన తర్వాత ఓకే అంటే ప్రెస్ చేయండి. మనకి ఇందులో ఈ కరెక్షన్లో ఓన్లీ 4 మాత్రమే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ తెలంగాణ, ఏ స్టేట్ అయితే అది తెలంగాణ అండ్ హైదరాబాద్. ఓకే, కింద కాన్సెక్షన్ ఉంది కదా, నెక్స్ట్ అని కొడితే మీ పేరు అండ్ ఎఫిక్ నెంబర్ ఉంది కదా,